మద్యం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు దాదాపుగా ఖాయమైంది. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఆయన ముందే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. హైకోర్టు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో పాటు ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు సిట్ బృందాలను ఏర్పాటు చేసింది. మిథున్ రెడ్డి ఏ క్షణంలో అయినా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటారా? అక్కడైనా ఊరట లభిస్తుందా? ఈలోపే సిట్ ఆయన్ను అరెస్ట్ చేస్తుందా అనే సస్పెన్స్ నెలకొంది. సార్ లక్ష్మణ్ గారు, బ్రీఫ్గా మాట్లాడదాము. మిథున్ రెడ్డి గారు దీంట్లో కీలకమైన పాత్ర అని చెప్పేసి సిట్ చెప్పడమే కాదు, ఆయన యాక్షన్స్ కూడా దానికి ఊతం ఇచ్చినాయి. ఆయన పేరు అసలు ఎక్కడా కూడా కేసులో ప్రస్తావన లేకపోయినా హైకోర్టుకి ముందస్తు బెయిల్కి వెళ్ళారు. అప్పుడు హైకోర్టు ఆశ్చర్యంగా ఇదేంటండి అసలు మీరు కేసులోనే లేరు, ఎక్కడా కూడా మీ పేరే లేదని అంటే, లేదు సిట్ ముందు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో నా ప్రస్తావన వచ్చిందట, వార్తా కథనాలు ఉన్నాయి, కాబట్టి ముందస్తు బెయిల్ అంటే అట్లా ఇవ్వరు అని చెప్పేసి కుదరదని. కానీ అప్పటి వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అయితే నిలువరుస్తారు. ఈ లోపల ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది? హైకోర్టు ఏదైతే చెప్తుందో దానికోసం వెయిట్ చేయండి అంది. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ లోపల ఒకసారి పిలిచారు, అటెండ్ అయ్యారు. సరే యదా అలా మామూలే, ఆయన మేమేం చేయలేదు, మాకేం సంబంధం లేదండి అంటూ బయటకు వచ్చాడు. ఇప్పుడు రేపో మాపో సిట్ ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతుంది. మిథున్ రెడ్డి గారి పేరు అయితే ఇప్పటివరకు కేసులో ఉంది, కానీ ఫైనల్గా ఈ ఛార్జ్ షీట్లో ఉంటుందా లేదా అనేది ఈ లోపల పెద్ద రాజకీయ నాయకులు రంగంలో దిగారు. పైనుంచి బీజేపీ కూడా బాగానే దీంట్లో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన ఒక బీజేపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి ఆ ఛార్జ్ షీట్లో ఆయన పేరు లేకుండా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. అయితే ఈ లోపల ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నిన్న హైకోర్టు ప్రైమా ఫేసి క్లియర్ ఎవిడెన్స్ కనపడుతోంది, ఈయన పాత్ర లిక్కర్ స్కామ్లో సిట్ చాలా ఆధారాలు చూపించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. రేపు మాపో ఛార్జ్ షీటు కాపాడటానికి పైనుంచి కింద దాకా అందరూ కూడా చాలామంది పెద్దలు రంగంలో దిగారు. సార్ ఏంటి సార్, మరో అవినాష్ రెడ్డా మిథున్ రెడ్డి? అంతే, అవినాష్ రెడ్డి. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ఇంట్రాగేషన్ లో మిథున్ రెడ్డి పేరు వచ్చింది అనుకున్నాం. వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు దాటిపోయింది అనుకుంటా. ఈ 10 రోజులు ఆ రోజు ఎవరైతే వాళ్ళు పేరు చెప్పారో ఆ రోజే ఎఫ్ఐఆర్ లో, అంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ మరి వాళ్ళ పేరు యాడ్ చేస్తూ వెంటనే పోయి అరెస్ట్ చేయొచ్చు. లేదే పోనీ నోటీస్ అన్నా ఇవ్వచ్చు, నీ పేరు వస్తున్నది, నిన్ను విచారించాలా రాండి అని పిలవచ్చు. అది జరగలేదు కదా. సరే, ఆయనకు సమాచారం దాని కోర్టు పోయారు. ఆయన సమాచారం ఎలా వెళ్ళింది? ఎవరు చెప్తారు? ఇంట్రాగేషన్ లో ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళు ఎవరికైనా చెప్పి బయటికి పంపించారా, లేకపోతే పోలీసులే చెప్పారా, లీక్ చేశారా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇవాళ కేసుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇలా జరగవు. ఇక్కడ కోర్టులు కూడా ఏమైపోతున్నాయి అంటే, మనము విమర్శని అనటం కాదు కానీ ప్రతిదానికి అడ్డు ప్రశ్నలు వేస్తూ కోర్టుల్లో విచారణ జరిగేటప్పుడు మాటలు, అంటే కోర్టుల్లో ప్రశ్నలు ఒక విధంగా ఉంటున్నాయి, తర్వాత వాళ్ళు ఇచ్చే తీర్పులు ఇంకో విధంగా ఉంటున్నాయి. అంటే ప్రశ్నలు వేసినప్పుడు మనం ఏమో ఇలా జరుగుతుందేమో, ఇతనికి శిక్ష పడుతుందానో లేదా ఇతనికి బెయిల్ రాదని అనుకుంటాం, కానీ వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. అందువలన ఒక గేమ్ ఆడుకుంటున్నారు అందరూ. లేకపోతే పోలీస్ వ్యవస్థకి ఆ ఇంట్రాగేషన్ లో పేరు చెప్పినప్పుడు పేరు ఊరికే చెప్తారా? ఏమన్నా కక్ష ఉంటే నువ్వు ఆయన పేరు కూడా చెప్పాడంటే అర్థం వాళ్ళ పార్టీ వాళ్ళే. ఊరికైన పేరు ఎందుకు చెప్తారు?
పేరు చెప్పారు అంటే దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ఉంటాయి, ఉంటేనే వాళ్ళు చెప్తారు. చెప్పే ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేట్ ఎందుకు దానికి? మీనమేషాలు లెక్క పెట్టడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, మైనింగ్ మైనింగ్ లో ఎంత పెద్ద అవినీతి జరిగింది. ఇంకా అది సిట్టు విచారణ జరుగుతుంది అంటున్నారు, కానీ ఏమైనా నోటీస్ ఇచ్చారా ఆయనకు? లేకపోతే ఆయన పిలిచారా? లేదే. అంటే ఇక్కడ కొంతమంది మీద మీరు అన్నట్టు ప్రేమ చూపిస్తున్నారా, ఏమైనా ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ ఉందా అంటే, ఇది మీరు బీజేపీ ప్రస్తావన చేశారు. బీజేపీ ప్రస్తావన చేశారంటే మీకు సమాచారం ఉంది. నేనేం చెప్తున్నాను, బీజేపీ కూడా ఎందుకు సపోర్ట్ చేయకూడదు? రాజకీయంగా వాళ్ళకి అవసరాలు ఏమో, రేపొద్దున మిథున్ రెడ్డి లేకపోతే వాళ్ళ తండ్రి అందరూ బీజేపీలో చేరుతారేమో రాబోయే కాలంలో. సాయం చేయకూడదని ఉంది. అందువల్ల ఇక్కడ రాజకీయాలు ఇది జరుగుతుంది, ఇది జరగదని చెప్పడానికి వీల్లేదు. నాకున్న సమాచారం మేరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది బీజేపీ టచ్లో ఉన్నారు. యాజ్ అండ్ టుడే చాలా మంది ఉన్నారు. ఇంకా ఏం జరుగుతుందో, రేపు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇబ్బంది పడిపోయి కోర్టుల్లో ఏమైనా కేసు జైలుకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ఆల్టర్నేట్ లేదు ఇక్కడ. టీడీపీకి పోలేము, పోతే జనసేన కన్నా పోవాలి, బీజేపీ కన్నా పోవాలి. జనసేనకు పోతే ఆ పవన్ కళ్యాణ్ గారి విధానం ఎలా ఉంటుందో మనకు తెలీదు. సేఫ్ సైడ్ బీజేపీనే అని ఎందుకు ఎంచుకోకూడదు? ఎంచుకుంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయకూడదు? చేస్తారు. కొద్ది రోజులు ఆగమని పోవద్దు అని చెప్తే పోకుండా ఎందుకుంటారు? ఉంటారు. అదే రాజకీయం అంటే. ఆడ అవినీతి కనపడదు, అక్రమాలు కనపడవు, దుర్మార్గాలు కనపడవు. ఎంత వేధించాడో మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి ఓ జడ్జిని మనం చూసాం కదా ఆ జిల్లా, చిత్తూరు జిల్లాలో. అవన్నీ కనిపించవా ఇప్పుడు అధికార పార్టీకి? కనిపించవు. వాళ్ళ రాజకీయం వాళ్ళకి కావాలంతే. రైట్, బాగా చెప్పారు. కరెక్ట్ అనాలిసిస్. సౌండ్స్. యా సార్ రాఘవేంద్ర గారు, సురేష్ గారు, ఏంటండి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా క్లోజ్ చేసి ఎండ్స్ మొత్తాన్ని ఒక కంక్లూజివ్ దీనికి తీసుకురావాలి అనుకుంటుంటే, మిథున్ రెడ్డి గారిని చివరి నిమిషంలో చాలా పై స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిలో ఆయన పక్క తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ వినపడుతున్నాడు మాట. రేపు ఛార్జ్ షీట్లో కనుక ఆయన పేరు లేకపోతే మీరు చేసిన హడావిడంతా ఆల్రెడీ సరే, నేను అన్నది కాదు, ఏదైతే టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలంతా కూడా అసలు కొంతమంది క్వశ్చన్ మార్కులు కూడా పెట్టట్లా. మిథున్ రెడ్డి అరెస్ట్ అంటే ఈవెన్ నాలాంటి కూడా తెలిసి కూడా ఏమన్నా తెలియకుండా, మనకు కూడా తెలియకుండా ఏమైనా కాసేపటి క్రితం ఒక 10 నిమిషాల క్రితం అరెస్ట్ అయిపోయాడా అని ఓపెన్ చేసుకొని చూడాల్సి వస్తుంది. అంటే అటువంటి ఇదిగో అరెస్ట్ అని చెప్పేసి బాకాలు ఇది కరెక్ట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే టైంలో రాజకీయపరమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి లాగానే ఆయన ఎంపీఏ, ఈయన ఎంపీఏ కాబట్టి ఈ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందన్న మాటలు వినపడుతున్నాయి. ఇది గనక ఏమన్నా అట్లాంటిది ఏమన్నా జరిగితే మాత్రం ఆఖరికి సిట్టు ఈ లిక్కర్ కుంభకోణాన్ని అద్భుతంగా డీల్ చేస్తుందన్న ఒక ఫీలింగ్, ఒక ఇంప్రెషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. వాట్ యు సే? సురేష్ గారు, ఇక్కడ యాక్చువల్లీ ప్రభుత్వం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం జరిగే ఇష్యూ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా గోల్ ఏంటి? ఈ 3500 CR ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి దగ్గర ఉందనేది తెలిసే బాధ్యత 100% ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు రావచ్చు, అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అనొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనొచ్చు, ఇంకొక ఆయన అరెస్ట్ అనొచ్చు. వీటిని బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ ఉండాలి, వీటి ప్రకారమే ఛార్జ్ షీట్ లో ఉన్నాయి అనేది మనం. మేమంతా మరి పిచ్చోళ్ళం కదా, మేమే సోషల్ మీడియాలో వచ్చే అటువంటి న్యూస్ ప్రకారం కాదు నేను చెప్పింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు తీరు మీద, ఇదే లిక్కర్ స్కామ్ మీద పుంకాలుగా మనం అందరం డిబేట్లు చేసాం. సో అదొకటే కాదు, నేను చెప్పిన మీడియా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని చెప్పేసి పొద్దుటి నుంచి బాకాలుతున్నారే, దానికి అనుగుణంగా లేదు లేటెస్ట్
వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. అది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఈ ఈటీని బేస్ చేసుకొని ఉంటదా ఉండదా అనేది ఫైనల్ గా ఎవరు సిట్ వాళ్ళు డెసిషన్ అసలు ఇంకొకటి సార్, ఇంకొకటి అవన్నీ కాదు, ఇంకొకటి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆయన పేరు ఈ కేసులో పెట్టక ముందే ఆయన బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారని మనందరికీ తెలుసు. గత కొన్ని నెలల నుంచి కింద నుంచి పై దాకా దేశంలో ఉన్న అన్ని కోర్టులు తిరుగుతున్నాడు ఆయన బెయిల్ గురించి. ఎక్కడికక్కడ ఆయనకి రిలీఫ్ రావడం లేదు. ఏ క్షణమైనా ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేస్తుందని తెలుసు. నిన్న కొట్టేసింది. మరి ఫ్రెష్గా ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే రకమైన స్టోరీ వినాల్సి వస్తుంది ఏంటి మరి ఇది? అంటే ఆయన మీద ఒక కన్నేసి ఉంచరా? ఇది ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం, ఎందరి విషయంలో మాట్లాడుకున్నాం. ఆఖరికి అనకూడదేమో గారి ఒక మామూలు విశ్లేషకుడు, ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణరాజు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు 3 రోజుల పాటు. నేనేమంటున్నానంటే అరెస్ట్ చేశారు కాదంట్లా, ఎందుకు డిలే జరుగుతుంది వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి ఇక్కడ నేను ఒకటి చెప్తానండి. మీరు వాళ్ళు అజ్ఞాతంలో వెళ్ళిన దానికి ప్రభుత్వం చేతకానితనం అని మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న చైన్ స్నాచింగ్ కేసు చేసినోడు కూడా, చైన్ స్నాచింగ్ కేసులో ఇరుక్కున్నాడు కూడా 2-3 రోజులు ఎవరు కనిపించకుండా తాంకుంటాడు. అది ఒక వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఈ రోజు నేను అనేది ఏంటంటే, ఈ రోజు ఈ ప్రభుత్వం కానివ్వండి, ఈ న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఈ చట్టం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తా ఉంది. ఇక్కడ చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రజలు కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి విశ్లేషకులు కానివ్వండి, రాష్ట్రంలో ఉండే అందరూ కూడా గమనించాల్సిన పని ఏంటంటే, ఈ ప్రభుత్వము ఈరోజు ఏవైతే ఈ స్కామ్స్ విషయంలో ఏవైతే స్టాండ్ తీసుకున్నామో ఈ స్టాండ్ కే కట్టుబడి ముందుకెళ్తాము. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, జనసేన, టీడీపీ, ఈ 3 పార్టీల సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు కలిసి తీసుకునే ఉమ్మడి నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్రానికి హితం కోసం ఏం చేయాలనేది ఒకటి ఉంది. ఈ రోజు కొంతమంది ఏంటంటే ఈ కూటమి మధ్య కుంపట్లు పెట్టి సలిగాసుకోవాలి అనే ఒక ఆలోచనలో కొన్ని పార్టీలు ఈ రోజు వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నిజంగా మిథున్ రెడ్డి గారు కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే, ఈ రోజు ఎవరైతే రాజ్ కసిరెడ్డి గారి దగ్గర నుంచి ఏవైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది అల్టిమేట్ గా మనం తేల్చాల్సింది. ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేశాడు, కొంత డబ్బు దుబాయ్ లో కంపెనీలు పెట్టారు, ఆ తర్వాత కొన్ని గోల్డ్ కొన్నారు, తర్వాత రకరకాలుగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులని చేశారు. ఇదంతా కూడా ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు? అదే విధంగా ఏవైతే ఒక 7 టన్నుల డబ్బు దొరికింది, 7 టన్నుల్లో దొరికితే ఒకటేమో తాడేపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఒక డెన్ లో రికార్డు వాళ్ళు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్, అంటే అందులో ఒక పర్సన్ కూడా ఆయన వాయిస్ కూడా చాలా క్లియర్ గా వచ్చింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు, ఎవరి ద్వారా వెళ్తుంది, ఏందనేది కూడా. ఇటువంటి అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అదే సిట్ దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ రోజు మిథున్ రెడ్డి గారికి అల్టిమేట్ గా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆయన ఎక్కడో ఇక్కడ దాంకో ఉండొచ్చు, ఆయన ఇంట్లో దాంకో ఉండొచ్చు. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన అబ్స్కాండ్ అయినందుకు మాత్రం ఆయన తీసుకురాకుండా ఆపారా ఏంటి? అట్లా ఏం కాదు కదా. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి గారిని తీసుకొస్తారు, మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు, అవసరమైతే ఆయన అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ లో ఆయన ఒప్పుకోవాల్సి వస్తుంది. డబ్బులు నిజంగా ఆయన దగ్గరకు వచ్చాయా లేదా, ఆ వచ్చిన డబ్బుల్ని ఈయనే వాడుకున్నాడా, ఈయనే ఖర్చు పెట్టాడా, లేకపోతే ఎవరికైనా బిగ్ బాస్ కి ఇచ్చాడా, ఆ కింగ్ పిన్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తేలుస్తుందండి. ఈ రోజు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా ఏమైనా కూటమి అనేది ఇటువంటి ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్, స్కామ్స్ అయితే ఈ ప్రభుత్వం మేము ఎంకరేజ్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ ను ఎవరైతే రాష్ట్రంలో చేసి నకిలీ మద్యం అంది, నాచి రకమైనటువంటి మందులు అమ్మి రాష్ట్రంలో ప్రజలు దాదాపు 30,000 మంది ప్రజలు రోడ్ల మీద పడి చనిపోయినటువంటి పరిస్థితి, అదే విధంగా కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయేసి ఈ రోజు కూడా హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఇల్లు గుల్ల చేసుకున్నటువంటి పరిస్థితి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఇటువంటి దుర్మార్గుల్ని ఈ స్కామ్ ద్వారా బయట పెట్టేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ షోకాల్డ్ పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్లు కానివ్వండి, ఇంకొకసారి స్కామ్ చేయాలంటే భయపడే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినటువంటి చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సురేష్ గారు. రైట్. రాఘవేంద్ర గారు, బాజీ గారు, ఒకటి
నిన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేరపూరితమైన కుట్రలో మీ పాత్ర స్పష్టంగా కనపడుతోంది, ప్రాథమికంగా కనపడుతోంది అనేది ఒకటి. అలాగే మీకు సంబంధించినటువంటి కంపెనీలకు వచ్చినటువంటి సొమ్ము మద్యంది కాదు అని ఎక్కడా కూడా నిరూపించలేకపోయారు. 3, దీనికి ఈ మొత్తం కేసులో మీ పాత్ర బాగా క్లియర్గా కనపడుతుందనే వ్యాఖ్యలు చేస్తూ బెయిల్కి మీరు అనర్హుడని చెప్పడం ద్వారా మిథున్ రెడ్డి ఆల్రెడీ చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనే ఆల్మోస్ట్ సెకండ్, ఇంకేముంది జగన్ తర్వాత అన్నారు. ఇప్పుడు మిథున్ అంటున్నారు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా తర్వాత విషయం. కానీ నేనేమంటున్నానంటే ఈ కేసు అరెస్టులతోనే ఇట్లా ముందుకు పోతూ ఉంటే అసలు దీనికి ఎండ్ ఎప్పుడు? అంటే ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే దిశగానే వెళుతుందని అనుకోవాలా, లేదంటే కానీ సాగతీత ధోరణిగా చూడాలా? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అవకతవకల్లో, అవినీతిలో అతి పెద్ద కుంభకోణం లిక్కర్ కేసు అండి. ఈ లిక్కర్ కేసు కనుక నీరు గారిపోతే ఈ ప్రభుత్వం దాన్ని తేల్చి దోషుల్ని శిక్షలు వేయలేకపోతే మాత్రం ఇంకా గత ప్రభుత్వం అధినేతను కానివ్వండి, ఆ హయాంలో జరిగిన ఇంకా అనేక దురాగతాలను కూడా ఏమీ చేయలేరు. ఇది నా అభిప్రాయం. ఇప్పుడు మిథున్ రెడ్డి అత్యంత బలమైన ఒక కేంద్ర బిందువు లాంటి నాయకుడికి కుమారుడు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవిని నిలబెట్టుకున్న ఆ పెద్ద నాయకుడు కనుసన్నల్లోనే మొత్తం అంతా కూడా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం. 40 మంది నిందితుల్లో 4వ నిందితుడైన మిథున్ రెడ్డి పాత్ర దీంట్లో లిక్కర్ కేసులో చాలా డెప్త్గా ఉంది అని సిట్ అభిప్రాయపడింది. అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు లిక్కర్ని బ్రాండ్లు ఏదైతే ఇండియాలో తయారీ ఇంటర్నేషనల్ బ్రాండ్ని మన రాష్ట్రం నుంచి తరిమేసే విషయంలో కానివ్వండి, అట్లాగే చీప్ లిక్కర్ని, ప్రమాదకరమైన లిక్కర్ని రకరకాల బ్రాండ్స్ తోటి కొత్త పేర్లతోటి పంపిణీ చేసి అది ప్రభుత్వానికి అమ్మటానికి కావాల్సిన లంచాలని డిస్టిలరీస్ నుంచి తీసుకొని అది రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం, లంచాలను డబ్బుని డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, అట్లాగే డిజిటలైజేషన్ని తీసేసి క్యాష్ రూపంగానే వసూలు చేసే ఒక వ్యూహాత్మకమైన దాన్ని రచించడంలో కానివ్వండి కీలకమైన పాత్ర పోషించింది మిథున్ రెడ్డి అనేది స్పష్టమైంది. కాబట్టి మిథున్ రెడ్డి ఇవాళ అన్ని అంశాల్లో కూడా ఆయన పాత్ర ఉందనేది క్లారిటీగా సిట్కి అర్థమైంది. కోర్టులు కూడా అభిప్రాయపడినాయి. ఇవాళ మీరు చెప్పింది అదే, హైకోర్టు అభిప్రాయపడిన అంశాలు ఇవన్నిటిలో కూడా ఆయన పాత్ర ఉంది. ఇప్పుడు ఆయన అరెస్ట్కి అడుగు దూరంలో ఉన్నాడు, అరెస్ట్ చేయడానికి అడుగు దూరంలోనే ఉన్నాడు. మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీలో పెద్ద నాయకులు ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఆయన్ని అరెస్ట్ని అవినాష్ రెడ్డి లాగా తప్పించుకునే అవకాశం ఉంది, అరెస్ట్ని ఆపచ్చు, అరెస్ట్ కాకపోవచ్చు, ఇవన్నీ కూడా చాలా రకరకాల రూమర్లు జరుగుతున్నాయి. కానీ నేనేమంటానంటే ఈవేళ దీన్ని ఇంత దూరం వచ్చిన తర్వాత చాలా పురోగతి వచ్చింది ఈ కేసులో, చాలా దూరం వరకు దీన్ని తీసుకొచ్చింది. ఈ చెట్టు చివరి దశలో ఉంది. ఈ దశలో గనక ఇలాంటి కీలకమైన 4వ నిందితుడిని ఎక్యూజీ నెంబర్ 4ని గనక వీళ్ళు వదిలేస్తే, అరెస్ట్ చేయలేకపోతే ఇంకా కేసు ఖచ్చితంగా నీరు గారిపోతుంది. ఏమి జరగదు, ఏమి అవుట్పుట్ ఈ కేసులో భవిష్యత్తులో కూడా రాదండి. కాబట్టి ఏంటంటే మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి ఈ కేసులో. మిథున్ రెడ్డి ద్వారానే అంతా జరిగింది. అతన్ని అరెస్ట్ జరగాలి. అరెస్ట్ జరగడమే కాదు, దానికి ఏదైతే దీనికి ఆద్యుడు ఎవరు, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఏ ఖజానాకి వెళ్ళింది అనేది సాక్ష్యాధారాలతో నిరూపించాలంటే కనుక ఇతని అరెస్ట్ చాలా ముఖ్యం. చర్యలు తీసుకోవాలి ఇతని మీద. అప్పుడే ఆ సాక్ష్యాధారాలను సేకరించి కేసు కఠినంగా గట్టిగా కేసు నిలబడే అవకాశం ఉంటుందండి. లేకపోతే బాజీ గారు మనకు కొన్ని డౌట్స్ వస్తున్నా కానీ బట్ ఎట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టుగా సిటీ చాలా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది, చాలా దూరం తీసుకొచ్చింది ఈ కేసుని. ఐ మీన్ చాలా కాంప్లికేటెడ్ ఎవిడెన్స్లను కూడా సేకరించింది. ఇక్కడంతా కూడా డిజిటల్ కాకుండా ఎప్పుడైతే క్యాష్ జరిగిందో మరి టెక్నికల్ ఎవిడెన్సెస్, అలాగే ఈ ఫోన్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా. అయితే ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో ఒక 30 కోట్ల రూపాయలు సీజ్ చేయటం, ఇంకొక 32 కోట్ల రూపాయలకు సీజ్ చేయడానికి అనుమతి తీసుకోవటం ద్వారా నిజంగానే ఒక లాజికల్ కంక్లూజన్ వైపుకు వెళ్తుందని అనుకోవచ్చు. అంటే ఆ 2 పరిణామాలు చూసిన తర్వాత ఆశ కనపడుతుందండి. ఎందుకంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత రైట్ హ్యాండ్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇదే కేసు అంశంలో. కాబట్టి నేను ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోలేడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ నిలబడిన ఈ కేసు నిలబడిన తీరు చూస్తే కనుక ఖచ్చితంగా కన్క్లూజన్కి రావచ్చు. మరి చివరి వ్యక్తి ఎవరు, ఈ లబ్ధిదారుడు చివరి వ్యక్తి ఎవరు? ఎందుకంటే అల్టిమేట్గా ఇదంతా కూడా ఒకే ఒక వ్యక్తి యొక్క డిజైనింగ్. ఈ డబ్బు ఇంత పోగేయాలి, ఎలక్షన్లో వాడాలి, మనందరం మ్యాక్సిమం వ్యాపారాలు విదేశాల్లో పెంచుకోవాలి అనే ఇదంతా స్ట్రాటజీకి ఒక ఆద్యుడు ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క డిజైనింగ్ లోనే ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా రకరకాల పాత్రలు పోషించారు. సో ఏంటంటే ఖచ్చితంగా అది రావాలి బయటికి. ఇప్పుడు వీళ్ళందరూ 4 రోజులు అరెస్ట్ అవుతారు, పెద్ద రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఎలాగో వాళ్ళు బయటకు వస్తారు. దానివల్ల ప్రయోజనం ఈ రాష్ట్రానికి ఏమీ కలగదండి. ఈ చనిపోయిన 40,000 మంది అమాయకుల ఆత్మలు శాంతించవు. తాలిబొట్టులు తెగిన ఆడపిల్లల కన్నీళ్లు తుడిచిన వాళ్ళం అవ్వవు మనం. ఎందుకంటే ఇది డబ్బు పోగొట్టుకున్నది, డబ్బు లాస్ అయింది ఒక్కటే కాదండి, రాష్ట్రం రోధించింది. ఈ రాష్ట్రం 5 ఏళ్ల పాటు రోధించిందండి. అడుగడుగున బారుల దగ్గర శవాల గుట్టలు, ఆసుపత్రుల్లో మురుగుతున్న పేషెంట్లు, మద్యం బాధితులు, నకిలీ చౌకబారు మద్యం తాగి ప్యాంక్రాసిస్లు అవన్నీ పోయి హాస్పిటల్లో మంచాలు ఖాళీ లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కింద నేను చూశాను కళ్ళతోటి, వరండాల్లో పడుకోబెట్టారు వాళ్ళని గుట్టలుగా. వీళ్ళందరి బాధలు వీళ్ళ బాధలన్నిటికీ కనీసం ఒక స్వాంతన చేకూరాలంటే ఖచ్చితంగా ఈ అధవల్ని, ఈ పాపాత్ముల్ని ఖచ్చితంగా ఒక్కొక్కరిని అందరినీ అరెస్ట్ చేసి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, రాఘవేంద్ర గారు, లక్ష్మి గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.